పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు దమ్ముంటే రికార్డులు తీసుకొని రండి. మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వస్తాం మేము. మీరు పాలేరుకు రమ్మంటే పాలేరుకు వస్తాం, మీరు ఖమ్మం రమ్మంటే ఖమ్మం వస్తాం, మీ కిమ్స్ ఎదురుగానే పెట్టమంటే పెడతాం, మీ రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీస్ ముంగట పెట్టమంటే పెడతాం, లేకపోతే మీ గాంధీ భవన్కి రమ్మంటే గాంధీ భవన్కి వస్తాం, లేకపోతే అందరం కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఓపెన్గా రికార్డులతో మాట్లాడదాం. ఎక్కువ ఈ ముసుగు సంస్థలతో కాదు. మీరు నిన్న ఏక్యూ స్క్వేర్ వాళ్ళతోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏందండి, వాళ్ళు పత్రికలు అడిగిన, విలేకరులు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు కూడా నీళ్లు నములుకుంటూ వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయినారు. నీకు దమ్ముంటే నువ్వే ముందరికి రావయ్యా. వాళ్ళతో వీళ్ళతో నువ్వుకి అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నావు? పత్రికా విలేకరులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం మీ దగ్గర లేదు. నువ్వు ఎట్లయితే కొత్వాల్గూడలో రాత్రికి రాత్రే కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్న ఆ కంటైనర్ మీద నీలి రంగుతోని నువ్వు చెరిపేసినంత మాత్రాన ఈ ఆధారం పోతుందా శ్రీనివాసరెడ్డి? మేము అక్కడ పోగానే మొత్తం పెయింట్ అంతా పచ్చి పచ్చిగా ఉన్నది. RAGHAVA రాఘవ అని చాలా క్లియర్గా అక్కడ రాసి ఉన్నది. నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే పిల్లి ఏమందరికి తెలియకుండా ఉంటానంటే ఎట్లా అనుకుంటావు? మీ అబ్బాయి పొంగులేటి హర్షారెడ్డి క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అది డైరెక్టర్ కాదా? మీరు 3 సార్లు చేంజ్ చేసారు. ఒకసారేమో కోహినూర్ రోడ్ ఆ భూమి నాదంటాడు, ఇంకోసారేమో ఏక్యూ స్క్వేర్ రోడ్ మేము కూడా కొనుక్కున్నామంటాడు, ఇంకోసారి క్రిస్టల్ మ్యాన్షన్. అన్నిట్లలో కూడా కామన్ థ్రెడ్ ఏందంటే పొంగులేటి హర్షారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు కానీ, మీ 4 బ్రదర్స్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పొంగులేటి హర్షారెడ్డి కానీ, ఇంకెవరైనా మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? హైటెక్ సిటీలో పనిచేయండి, నార్సింగ్ చివరస్త దగ్గర అడ్డా కూలీలుగా మారండి, కష్టపడి సంపాదించండి, లేకపోతే రైతులుగా మారండి, రైతు కూలీలుగా మారండి, రైతు బజార్లలో కూరగాయలు అమ్మండి, న్యాయబద్ధంగా సంపాదించండి. ఇంత దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు శ్రవణ్ గారు ఆధారాలతో చెప్పిండు కదా, 373 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమే, ముమ్మాటికి ప్రభుత్వ భూమే. మీరు సుప్రీంకోర్టులో ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని అంటున్నారు. అన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఏదైతే యాక్ట్ ఉన్నదో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్స్. రాజ్యాంగం పెట్టిన అన్ని పరీక్షలను కూడా తట్టుకొని నిలబడ్డ ఒక గొప్ప చట్టం కాంగ్రెసే పట్టుకొచ్చింది. లక్షలాది కోట్లాది మంది తెలుగు ప్రజలకు భూమినిచ్చి వాళ్ళకు ఆసరనిచ్చి నీడనిచ్చిన ఈ చట్టం సెక్షన్ 28 చాలా క్లియర్గా, సెక్షన్ 28 ఏం చెప్తున్నది? The act to override other laws. The provisions of this act shall have effect notwithstanding anything inconsistent with any other law for the time being in force or any custom, usage or agreement or decree or order of a court or tribunal or any authority. ఈ దేశంలో ఏ అథారిటీ, ఏ కోర్టు, ఏ ఇంజంక్షన్ ఇచ్చినా ఇది చెల్లదు అని సెక్షన్ 28 చెప్తున్నది. శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీ అడ్వకేట్ జనరల్ను, మీ జీపీ రెవెన్యూను వీళ్ళందరినీ పిలిపించుకొని చెప్పండి, తెలుసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.